ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినమందు మరొకసారి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు ఆలకించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఎందరైతే ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు నిన్ను ఆరాధిస్తూ ఉండగా వారి ఆరాధన మీరు స్వీకరించి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి నడిపించి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మలను మలుచుకోమని, పరిశుద్ధాత్మ కార్యమును మా అందరి జీవితాల్లో, హృదయాల్లో, కుటుంబాల్లో జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా.
తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాట్లాడే దేవుడవు నీవు నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ మాటలో జీవముంది ప్రభా. మీ మాట చేత మమ్మలను తృప్తిపరచండి, జీవింపచేయండి. మీకిష్టమైన పాత్రలుగా మలుచుకొని ప్రతి విధమైన సత్కార్యము చేయుటకు, మీ బిడ్డలుగా జీవించుటకు మమ్మలను సన్నద్ధము చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము మీ మాటలు వింటూ ఉండగా ప్రభా, నీ దాసునైన నేను మాట్లాడుచుండగా నా కొరకు, మా కొరకు ప్రభా, అమూల్యమైనటువంటి జీవము కలిగిన మీ మాటలు వినిపింపజేసి మమ్మల్ని అందరినీ సంధించుమని, మీ ఆత్మ కార్యము మా జీవితాల్లో, హృదయాల్లో జరిగించుమని, మీరే మహిమను పొందమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో, మారు మనసు, పశ్చాత్తాపము అనేవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనము పాపులమని విశ్వసించి, మనకు రక్షకుడు కావాలని విశ్వసించి, దేవుని యందు విశ్వాసము కలిగి, రక్షకుని యందు విశ్వాసము కలిగి మనం క్రీస్తును వెంబడించడానికి ఒక నిర్ణయం చేసుకుంటాం. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి దినాల్లో కూడా మన అంతము వరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, దేవుని యందలి అన్ని విషయాల్లో విశ్వాసం ఉంచి ముందు కొనసాగుతూ ఉంటాం. అదేవిధంగా మనము యేసుక్రీస్తుని వెంబడించే ముందు మనము పాపులమని గ్రహించిన తర్వాత, మనకు రక్షకుడు కావాలని గ్రహించిన తర్వాత, మన పాపపు స్థితిని బట్టి మనము బాధపడతాము, వ్యసన పడతాము, చాలా చింత నొందుతాము. అయ్యో, నేను ఇంత పాపినని గ్రహించి ఆయన పరిశుద్ధుడు అని మనం తెలుసుకొని, ఆయన పరిశుద్ధత వెలుగులో మన పాపమును మనము గ్రహించిన వారమై, మన చీకటిని మనం గ్రహించిన వారమై మనము పశ్చాత్తాపపడతాం, మారు మనస్సు పొందుతాం, మనస్సును మార్చుకుంటాం. అయితే యేసుక్రీస్తు వారిని ప్రారంభించిన తర్వాత కూడా మనము యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు 100% దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించగలుగుతాము అని మానవులముగా శరీరములో జీవిస్తున్నటువంటి మనము చెప్పలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాం. ప్రియులారా, అటువంటప్పుడు మరలా మారు మనస్సు పొందాలనేది దేవుని వాక్యం బోధించటం కాదు, కానీ మన మనస్సులను మార్చుకొని, మనము దేవుణ్ణి విడిచి తిరుగుచున్నటువంటి విధానమును మనం మార్చుకొని, దేవుని పిల్లలమై ఉండి కూడా, క్రీస్తును వెంబడించే వారమై ఉండి కూడా, శరీరేచ్ఛలను అనుసరించి జీవిస్తున్నప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ఒక్కసారైనా సరే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, అటువంటివి జరిగిస్తున్నప్పుడు మనము పశ్చాత్తాపపడి, దేవా, నీకు ఇష్టము లేనటువంటి జీవితాన్ని నేను జీవించాను నాయనా అని ప్రభువుని వేడుకొని మన మనస్సును మార్చుకొని దేవుని వైపు తిప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కొన్నిసార్లు అది కోపం కావచ్చు, కొన్నిసార్లు అది శరీరేచ్ఛలు కావచ్చు, కొన్నిసార్లు అసూయ కావచ్చు, కొన్నిసార్లు లోకాశలు, నాకు అది కావాలి, ఇది కావాలని దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించకుండా లోకపు పోకడలను మనం పోతూ ఉండొచ్చు. యూదులు కానీ, క్రైస్తవులు కానీ, యూదుల గురించి మాట్లాడుకోవాలంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలుగా ఉన్నవారు, వారు దేవుని విడిచి తిరిగారు. వారైతే ఎంత దూరం వెళ్ళారంటే ఆయా జాతుల వారి యొక్క ఆరాధనలు చేయటం ప్రారంభించారు. దేవునిని విడిచిపెట్టి దైవము కాని వాటిని ఆరాధించడం ప్రారంభించారు. అందులో భాగముగా వారికి నచ్చినటువంటి జీవితాన్ని జీవించారు. దేవుడు తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు అనేక మార్లు. క్రైస్తవులంగా మనం కూడా ఒక బొమ్మను తెచ్చి పెట్టుకోకపోయినప్పటికీ మన జీవితాల్లో అనేకమైనటువంటి విగ్రహాలు అనేకమైనవి పెట్టుకొని దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించే అవకాశం లేకపోలేదు. దేవుడు పిలుస్తున్నాడు, తిరిగి నా యొద్దకు రండి. ఈ 40 దినాలు ధ్యానాలు మనం చేస్తూ ఉండగా ప్రపంచవ్యాప్తంగా సంఘాలన్నీ కూడా ధ్యానాలు చేస్తూ ఉన్నాయి. ఈ ధ్యానాలు చేస్తూ ఉండగా ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఇదంతా కూడా దేవుని దగ్గరికి మరలా మనం తిరిగి రావడానికి, మన హృదయ స్థితిని మరలా మనం పరిశీలించుకోవడానికి, దేవునికి మనం ఇష్టంగా ఉన్నామా లేదా అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఈ 40 దినాల ధ్యానాలు మనం దానికోసమే చేస్తూ ఉంటాం, మరలా మన ఆత్మీయ జీవితాలను ఉజ్జీవపరచుకోవాలనేది. పశ్చాత్తాపము అనేటువంటి అంశము గురించి మనం ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మనము పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన తండ్రి ప్రేమ కలిగినటువంటి తండ్రి అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానాన్ని ఆయన బోధించారు. ఒక తండ్రి ఉన్నాడు,
ఆయనకు 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు అంటాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయి అని తండ్రిని అడుగుతాడు. యూదుల యొక్క ఆచారం ప్రకారం తండ్రి చనిపోకముందు నా ఆస్తి నాకు ఇవ్వు అని తండ్రిని బిడ్డలు అడిగితే అది చాలా అవమానకరంగాను బాధాకరంగాను తండ్రులు తీసుకునేవారు. మరి ఈ తండ్రి ఏం చెప్పాడో, ఏం వారించడానికి ప్రయత్నం చేశాడో మనకు తెలియదు. ఆ వివరాలన్నీ రాయబడలేదు. కానీ చివరికి తన ఆస్తిని పంచిపెట్టేశాడు. పెద్దవాడికి ఇవ్వాల్సింది పెద్దవాడికి ఇచ్చాడు, చిన్నవాడికి ఇవ్వాల్సింది చిన్నవాడికి ఇచ్చాడు. కొన్ని దినాలైన తర్వాత తన చిన్న కుమారుడు ఏం చేశాడంటే తనకున్న ఆస్తిని అంతటిని కూడా సమకూర్చుకున్నాడు. ఒకవేళ ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉంటే లిక్విడ్ అసెట్స్గా మార్చుకొని ఉంటాడు. కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయాడు. చాలామంది అంటూ ఉంటారు కదా, దూరపు కొండలు నునుపు అని. అలాగే ఎక్కడో పెద్ద పట్టణానికి వెళ్తే అక్కడ అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అని బహుశా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకున్నాడో బిగినింగ్లో, మొదట్లో. మొత్తానికి ఇదంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అక్కడ స్వేచ్ఛ లభించిందో అచ్చట తన ఆస్తిని వ్యాపారంలో దుర్వ్యాపారంలో పెట్టాడు. అంటే ఆగం చేసుకున్నాడు. తాగాడు, తందనాలాడాడు, తిన్నాడు, స్నేహితులతో ఏం చేశాడో మనకు తెలియదు. దుర్వ్యాపారం అని యేసు ప్రభు వారు చెప్పారు. తర్వాత తను అంటాడు వేశ్యలతో ఖర్చు పెట్టాడని. ఎన్ని రకాలుగా అతను ఖర్చు పెట్టినా సరే మొత్తానికి తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని పాడు చేసేసుకున్నాడు. అంతా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మొత్తం అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కరెక్ట్గా అదే టైంలో ఆ దేశంలో కరువు వచ్చింది అని ప్రభువు చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయినప్పుడు అండి మన జీవితాల్లో నిజంగా కరువే. అది ఆర్థికంగా బాగున్నా ఆత్మీయంగా కరువే. ఆర్థికంగానైనా మానసికంగానైనా కుటుంబపరంగానైనా ఏ విధంగా మనం చూసుకున్నా దేవునికి విడిచి మనం తిరుగుతున్నప్పుడు, దేవునికి దూరంగా ఎక్కడికో వెళ్ళి మనం సంతోషాన్ని సంపాదించుకుందాం అనుకున్నప్పుడు నిజంగా దేవుడు లేనిటువంటి సంతోషము నిజమైన సంతోషము కానే కాదు. దేవుడు లేనటువంటి ఆనందము నిజమైనటువంటి ఆనందము కానే కాదు. ఈ చిన్నవాడు దూరదేశానికి వెళ్ళి భయంకరమైనటువంటి శ్రమకు వేదనకు గురి అయిపోయాడు. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒకటి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం తలదాచుకోవడానికి స్థలం ఇమ్మని అడిగితే, అప్పుడు దాకా ఏ హోటల్స్లో ఉన్నాడో, ఇప్పుడు డబ్బులు లేవు, తలదాచుకోవడానికి స్థలం ఇమ్మంటే ఒకటి ఇచ్చాడు. కానీ దానికి బదులుగా వాడు అన్నాడు, నువ్వు పందులు మేపాలన్నావన్నాడు. సరే పందులు మేపుతాను. ఒక యూదునికి పందులు మేపటం అనేది అది చాలా భయంకరమైనటువంటి ఉద్యోగం. పందులు మేపుతాను అన్నాడు. సరే వెళ్ళాడు, మేపుకొచ్చాడు. తినడానికి ఏమీ లేదు, ఆకలేసి పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనం పుచ్చుకోకుండా లోకాశలను మనము వెంబడించి నడుస్తూ లోకాన్ని మనము ఇదే నా ఆహారము అని మనం అనుకున్నప్పుడు అటువంటి పరిస్థితే మనకు ఏర్పడుతుంది. అందులో కూడా సంతృప్తి దొరకనటువంటి పరిస్థితి. వీడికి పందులు తినే పొట్టు కూడా ఎవరు ఇవ్వలేదు. అప్పుడు కడుపు కాలుతా ఉన్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ప్రభువారు చెప్తారు. బుద్ధి వచ్చింది, కడుపు కాలుతుంటే బుద్ధి వచ్చింది అనమాట. ఒక సామెత ఉంటుంది ఈ లోకంలో, క్షవరం అయితే కానీ వివరం రాలేదని. క్షవరం గుండె అయిపోయింది, మొత్తం పోయింది, అప్పుడు కానీ విషయం తెలిసింది. నిజంగా మన జీవితాల్లో మనం అనుకుంటాం విశ్వాసులకు కదా మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయని. కొన్నిసార్లు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన భక్తిని బట్టి దేవుడు మన భక్తిని మెచ్చి సాతానుతో మన మీద పందెం, మన గురించి పందెం వేసేటువంటి స్థితిలో మనం ఉన్నామేమో. అందుమూలంగా కూడా శ్రమలు రావచ్చు. అందరికీ శ్రమలు ఒకే కారణం చేత వస్తాయని నేను ఎప్పుడు బోధించట్లేదు. లేఖనంలో యోబు గురించి రాయబడింది. కానీ చాలాసార్లు ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా పాపం చేసి శ్రమలు కొని తెచ్చుకున్నారో, మన జీవితాల్లో కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేసి శ్రమలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మొదట మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం నిజంగా దేవునికి సమీపస్తులుగా ఉన్నామా? దేవుని కాపుదల్లో ఉన్నామా? నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? మనం దేవునికి దూరం అయిపోయి లోకాశల్లో పడి తిరుగుతూ ఉన్నామా? పరిశీలించుకోవాలి. ప్రియులారా, వీడు పరిశీలన చేసుకున్నాడు, తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అని లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. బుద్ధి వచ్చినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనములో, వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది అన్న విషయాన్ని వాడు గ్రహించాడు.
వాళ్ళందరికీ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, నేను మాత్రం ఆకలితో ఇక్కడ చచ్చిపోతున్నాను అనుకున్నాడు. నేను లేచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొట్టకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొని ఆయనతో చెప్తా నేను అని వాడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను అన్నమాట మనం చూస్తాం. ప్రియులారా, మారు మనస్సు, పశ్చాత్తాపము అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే, మానవ జాతి స్థూలంగా ఆలోచన చేస్తే దేవుణ్ణి విడిచి తిరుగుతుంది. దానితో పాటుగా విశ్వాసులమైన మనం కూడా చాలాసార్లు దేవునికి దూరంగా బ్రతికేస్తూ ఉంటాం. యేసుప్రభు చెప్పిన ఈ ఉపమానంలో వి సీ ద వేవర్డ్నెస్ ఆఫ్ హ్యుమానిటీ. మానవ జాతి దేవుణ్ణి విడిచి తిరిగేటువంటి విధానం ఈ ఉపమానంలో మనకు కనిపిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా అందరూ దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారు. దేవుని మహిమను పొందలేకుండా ఆ స్థితిలో వారు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన పాపం ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే, థామస్ బ్రూక్స్ అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు, ద వే ఆఫ్ సిన్ ఈజ్ ఆల్వేస్ డౌన్ అంటాడు. ద వే ఆఫ్ సిన్ ఈజ్ ఆల్వేస్ డౌన్. పాపము తీసుకుని వెళ్ళేటువంటి మార్గము ఎప్పుడు చూడండి అది లోతుగానే వెళ్ళిపోతూ ఉంది, తక్కువగానే వెళ్ళిపోతూ ఉంది, దిగజార్చే స్థితిలోనే ఉంటుంది, మనలను పడగొట్టే విధంగానే ఉంటూ ఉంది. మనం చేసినప్పుడు పాపము చాలా బాగా ఉంది అనుకోవచ్చు, కానీ ఆ పాపం మనల్ని అధోగతి పాలు చేస్తుంది అని థామస్ బ్రూక్స్ అనేటువంటి దైవజనుడు చెప్పుచున్నటువంటి మాట, లేఖనాలు చెప్పే మాట కూడా అదే. సామెతల గ్రంథంలో ఒక దేవుణ్ణి విడిచి పాపం వెంటబడుతున్నటువంటి యవనస్తుడు ఏ విధంగా పాతాళపు మార్గంలో వెళ్తాడో, చావుకొని తెచ్చుకుంటాడో సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మావేశం చేత రాయడం మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనుషులందరూ పాపం చేస్తున్నారు, మనుషులందరూ దేవునికి విరుద్ధంగా తిరుగుతున్నారు. ఆ పాపం వలన వారు అధోగతి పాలైపోతున్నారు, పాతాళపు నరకపు మార్గంలో వెళ్తున్నారు. విశ్వాసులమైన మనము నరకము నుండి తప్పించబడి పరలోక వారసులుగా మనం మారినప్పటికీ చాలాసార్లు దేవునికి విరోధంగా మనం పాపం చేయటం వలన మనము శ్రమల గుండా వెళ్తూ ఉన్నాం, కష్టాల గుండా వెళ్తూ ఉంటాం, పడిపోయే స్థితిలోనికి వెళ్తూ ఉంటాం. దేవుణ్ణి విడిచి తిరుగుతున్నప్పుడు దాని వలన కలిగే పర్యవసానాలు మనము అనుభవించవలసినటువంటి పరిస్థితి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అనేక మార్లు మనకు కలుగుతూ ఉన్నదన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మారు మనస్సు అనేది రక్షణ పొందిన వారికి అవసరమైతే, రక్షణ పొందిన వారు కూడా అనేక మార్లు మన హృదయాలు, మన జీవితాలు పరిశీలన చేసుకొని పశ్చాత్తాపపడి మనము దుఃఖించి దేవుని వైపు తిరగడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆత్మ పరిశీలన ఒక విశ్వాసికి అనుదినము అవసరమైంది. నేను ఏ విధంగా జీవిస్తున్నాను, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నానా లేదా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పట్టుకొని పోయి దూరదేశానికి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తూ ఆ ఆశీర్వాదపు ఆనందములో, తాత్కాలిక సంతోషములో మునిగి తేలుతూ దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నానా లేదా అన్న సంగతి మన జీవితాల్లో మనము పరిశీలన చేసుకొనవలసిన వారమై ఉండాలి. ప్రియులారా, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ అంటారు. ఎప్పుడు కూడా ఇది ఆలస్యం కాదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ us టు రిటర్న్ టు హిమ్. మనము దేవుని దగ్గరికి తిరిగి రావాలని దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అన్న సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు కూర్చొని ఆలోచన చేసుకుంటున్నాడు, నేను పాపం చేశాను. హీ వాజ్ నాట్ ట్రైంగ్ టు కవర్ అప్ హిస్ సిన్. తన పాపాన్ని తను కప్పిపుచ్చుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. చాలాసార్లు మన తప్పును, ఇదిగో నేను ఈ కారణం చేత ఇది చేయవలసి వచ్చింది, దేవుడు నన్నే కానీ ఈ పరిస్థితుల్లో పెట్టకపోతే, ఇదిగో ఆర్థికంగా నన్ను ఈ అవసరతలో దేవుడు పెట్టకపోతే ఆ లంచం తీసుకునేవాడిని కాదు కదా అని ఏదో ఒక కారణం చెప్పి తప్పును దేవుడి మీదకో, భార్య మీదకో, భర్త మీదకో, ఆదాము చేసినట్టుగా, హవ చేసినట్లుగా బ్లేమ్ గేమ్ ఆడేస్తూ ఉంటాం మనం. ప్రియులారా, అది కాదు. మన జీవితాల్లో మనం చేసిన తప్పిదాన్ని మనం ఓన్ చేసుకొని, నేను తప్పు చేశాను
నేను ఈ పాపము చేశాను, దేవునికి విరుద్ధంగా నేను ఈ తప్పు చేశాను, నా కుటుంబానికి విరోధంగా నేను ఈ పాపం చేశాను అని మన పాపమును ఒప్పుకున్నప్పుడు వర్ధిల్లుతాం. పాపమును కప్పుపుచ్చుకునేవాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని దానిని విడిచిపెట్టేవాడు అన్నమాట మనం లేఖనాల్లో చూస్తాం. వీడు దీన్ని విడిచిపెడతా ఉన్నాడు. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నన్ను నేను తగ్గించుకుంటాను, నేను వెళ్ళి ఐ డిజర్వ్ ఇట్, నేను నీ కొడుకుని, నువ్వు నాకు ఎందుకు చేయవు అని అడగటం కాదు, నేను యోగ్యుణ్ణి కాదు. ఎస్, వీ డోంట్ డిజర్వ్ గాడ్స్ ఫర్గివ్నెస్, బట్ గాడ్ స్టిల్ ఫర్గివ్స్ us. మనం దేవుని క్షమాపణకు యోగ్యులం కాదు, అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ లాంటిది, మన ఎడల ఉన్నటువంటి దయ లాంటిది, మన ఎడల ఉన్నటువంటి కృప లాంటిది, మన ఎడల ఉన్నటువంటి జాలి అటువంటిది. కాబట్టి మనం యోగ్యులము కాకపోయినా సరే దేవుడు మన పాపములను క్షమిస్తాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక గాడ్ ఈస్ కాలింగ్ us టు రిటర్న్ టు హిమ్. నా వైపు రండి, నా వైపు తిరగండి, నా ప్రియ బిడ్డలారా, నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు, నా వైపుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఇలాగే పిలిచాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. నిజమైన మారుమనసు అంటే అదే. నేను బాధపడతానండి నేను చేసిన తప్పులను బట్టి, కానీ మళ్ళీ ఆ తప్పును నేను రిపీట్గా చేస్తూ ఉంటానండి అని కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం తిరుగుతూ ఉన్నప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులను మానుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. మనము దేవుని వైపు తిరిగితే, మనకు యోగ్యత లేకపోయినా సరే దేవుడు మన ఎడల జాలి పడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రియులారా, మనం దేవుని వైపు తిరిగితే మనల్ని బహుగా, మామూలుగా క్షమించడంట. కొన్నిసార్లు కొంతమంది మనకు సారీ చెప్తే మన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, పర్లేదులే అంటాం. అంటే నేను క్షమించానా లేదా అన్న విషయం కూడా వాడికి అర్థం కానట్టుగా మనం ఆ క్షమాపణ పదాన్ని వాడేస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడట బహుగా క్షమించును అన్నమాట మనం చూస్తాం. ఎంతగా క్షమిస్తాడు? ఆయన మనల్ని వెంటనే హత్తుకుంటాడు, మనల్ని వెంటనే శుద్ధి చేస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న మాట మనము 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. మనల్ని క్షమించేవాడు ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు ఫర్గివ్ us as soon as we come into his presence and ask him for forgiveness, as we confess our sins. మన పాపాలను మనం ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆయన క్షమించడానికి, శుద్ధులనుగా చేయడానికి, పవిత్రపరచడానికి, యేసు రక్తంలో కడగడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, పశ్చాత్తాపం అంటే, ప్రభువా నేను పాపం చేశానని ఏడవటం మాత్రమే కాదు, లేవాలి, ఉన్న చోట నుంచి లేవాలి, నీ ఉన్న స్థితిలో నుంచి లేవాలి, నీవు చేస్తున్న పాపంలో నుంచి లేవాలి, నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి బయటకు రావాలి, దేవుని వైపు తిరగాలి, మళ్ళీ నీ ఇంటి వైపు తిరగాలి. నీవు తిరిగి ఆయన దగ్గరికి రావడానికి నీవు ఒక నిర్ణయం చేసుకొని ఆ క్రియను నీవు జరిగించాలి. థామస్ వాట్సన్ అనే దైవజనుడు అంటాడు, రిపెంటెన్స్ ఈజ్ అ గ్రేస్ ఆఫ్ గాడ్ స్పిరిట్ వేర్ బై అ సిన్నర్ ఈజ్ ఇన్వర్డ్లీ హంబుల్డ్ అండ్ విజిబిలీ రిఫార్మ్డ్ అంటాడు. అంటే పశ్చాత్తాపము అంటే దేవుని ఆత్మ ద్వారా కృపతో జరిగేటువంటి కార్యము. 2 విషయాలు జరుగుతాయి. ఒక పాపి అంతరంగములో తన్ను తాను తగ్గించుకుంటాడు. నేను యోగ్యుడును కాను అని చెబుతాను నా తండ్రితో అన్నాడు ఈ కుమారుడు. తన్ను తాను తగ్గించుకుంటాడు. నేను యోగ్యుడను కాను, యోగ్యురాలను కాను అని మనల్ని మనం తగ్గించుకుంటాం. నంబర్ 1 అక్కడతో ఆగదండి. రెండవది ఏంటంటే విజిబిలీ రిఫార్మ్డ్. బయటకి కనిపించే రీతిలో మనము మార్పును చెందుతాం. మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఆ మార్పు కనిపించాలి, దేవునికి కనిపించాలి, ప్రజలకు కనిపించాలి. ఏ మార్పు లేకుండా యథావిధిగా జీవించేస్తూ లోపల అంతరంగంలో నేను తగ్గించుకున్నానండి, మారు మనసు పొందానండి అంటే కుదరదు. మన జీవితంలో మార్పు రావాలి.
తాగుబోతైన వాడు తాగుడును మానుకోవాలి, వ్యభిచారి అయిన వాడు వ్యభిచారాన్ని మానుకోవాలి, అబద్ధికుడైన వాడు అబద్ధాన్ని మానుకోవాలి, మోసగాడు మోసాన్ని మానుకోవాలి, కోపిష్టి కోపాన్ని మానుకోవాలి, అసూయపరుడు అసూయను మానుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో దేవునికి విరోధమైంది ఏదుంటే దాన్ని మానుకొని దేవుని వైపు తిరగాలి. ఒక దైవజనుడు ఒక రివైవల్ మీటింగ్ పెట్టి, సువార్త కూడికి పెట్టి ప్రసంగం చేశాడు. అందులో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, వాక్యం విన్నాడు, మనస్సు మార్చుకున్నాడు. రాత్రి దాదాపుగా 11-12 గంటల సమయంలో ఆ మీటింగ్ అయిపోయింది. ఆ వ్యక్తి మారు మనసు పొందిన వానిగా, దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న వానిగా బయటకు వచ్చాడు. బయటికి వచ్చి రాగానే మొట్టమొదటిగా ఏం చేశాడంటే, ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక గొప్ప ధనికుడి ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. ఎవడ్రా బాబు ఈ టైంలో వచ్చి తలుపు కొడుతున్నాడని ఆ ధనికుడు ఆ తలుపు తీసి చూశాడు. చూస్తే తెలిసిన వ్యక్తే, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక పార్టీకి కూడా పిలిచాడు, తన ఇంటికి లోపలికి పిలిచాడు. ఏంటి ఈ టైంలో వచ్చావన్నాడు. ఇతను అన్నాడు, సార్ ఏమనుకోద్ది టైంలో వచ్చాను అని తన జేబులో నుంచి ఒక వాచ్ని బయటకు తీశాడు. ఖరీదైన రోలెక్స్ వాచ్ బయటకు తీశాడు. అరే ఇదేంటి నా వాచ్ లాగే ఉంది అన్నాడు. ఇది మీ వాచే సార్ అన్నాడు. 10 సంవత్సరాల క్రితం పోయింది బాబు ఇది అన్నాడు. అవునండి, ఒక పార్టీ జరిగింది, ఆ పార్టీ రోజున మీ వాచ్ పోయింది, ఆ పార్టీకి నన్ను పిలిచారు, ఆ పార్టీలో నేను ఎక్కడో ఆ వాచ్ పెట్టుండటం చూశాను, తీసుకున్నాను, వెళ్ళిపోయాను, 10 సంవత్సరాలు వాడుకున్నాను. ఇతను కూడా చాలా ఇష్టంగా దొంగతనం చేసుకెళ్ళాడు దాన్ని, కాబట్టి ఇష్టంగా దాన్ని ఉంచుకున్నాడు, 10 సంవత్సరాలు వాడుకున్నాడు. కానీ ఈ రోజున మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, తన తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. పొట్టి జక్క ఏ విధంగానైతే, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా మోసం చేసి తీసుకుంటే నేను తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్లుగా తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. అది మార్పు అంటే, అది వచ్చాడు. ఈ విషయం అంతా ఈ ధనికునికి తెలియదు. అడుగుతున్నాడు, ఎందుకయ్యా 10 సంవత్సరాలు దాచావు, ఈ టైంలో వచ్చి ఇచ్చావు ఎందుకయ్యా అంటే, నేను నా జీవితాన్ని ఇప్పుడే యేసయ్యకి ఇచ్చానయ్యా, ఇకపై దీన్ని నా దగ్గర ఉంచుకోవడానికి నాకు మనసు రావడం లేదు, అందుకే వెంటనే ఇచ్చేద్దామని చెప్పేసి రేపటి వరకు కూడా ఆగకుండా ఇప్పుడే మీ దగ్గరికి వచ్చాను, దయచేసి మన్నించండి, లేటుగా వచ్చాను, నిద్రపోయే సమయంలో వచ్చానని ఆ వాచ్ని తిరిగి ఇచ్చాడు. అది మార్పు అంటే. అయ్యో నేను దొంగతనం చేశానే చాలా కాలం క్రితం, అయ్యో నేను చాలా తప్పు చేశానని ఏడ్చుకుంటూ కూర్చుంటూ మళ్ళీ ఆ వాచ్ని మన దగ్గరే ఉంచుకుంటే అది కాదు మారు మనసు అంటే, అది కాదు పశ్చాత్తాపం అంటే, అది కాదు దేవుని వైపు తిరగడం అంటే. ప్రియులారా, బయటికి విజిబుల్ రిఫర్మేషన్ అనేది కనిపించాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా యొద్దకు రమ్మని. ఈ చిన్నవాడు లేచాడు, లేచి తన తండ్రి దగ్గరికి వెళ్తాననుకున్నాడు. అనుకున్నట్టుగానే లేచి తన తండ్రి దగ్గరకు వెళ్ళినట్లుగా మనము 19వ వచనంలో చూస్తాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఈ సమయమందు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవిన్న స్థితిలో నుంచి నువ్వు లేచి నా దగ్గరకు రా నా ప్రియ బిడ్డ అని ప్రభు పిలుస్తున్నాడు. నీవు ఆ పిలుపుకు స్పందించి నీవున్న స్థితిలో నుంచి లేచి రావడానికి ఇష్టపడుతున్నావా? ఉన్న చోటనే ఉంటూ చేస్తున్నదే చేస్తూ దేవునికి విరోధమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నావా? మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా మన జీవితాల్లో ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చినప్పుడు తండ్రి ప్రేమ ప్రభువారు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఎంతగా మనం తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో, దేవుని హృదయం మన పట్ల ఎంతగా ఆశపడుతూ ఉందో, మనము తిరిగి ఆయన దగ్గరికి రావాలని, పోయినోడు పోయాళ్లే పీడ వదిలిపోయింది అనుకోవడం కాదు. దేవుడు ఎప్పుడు అలా అనుకోడు, ఎవరి గురించి కూడా. అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు రావడానికి, తిరిగి రావడానికి, రెండవ రాకడ రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రాడులే అని మీరు అనుకోవద్దు, ఆయన మాట తప్పాడు అనుకోవద్దు. అందరూ మారు మనసు పొందాలి, ఎవరు నాశనం అవడం ఇష్టం లేదు, అందుకే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడని పేతురు భక్తుడు బైబిల్ గ్రంథంలో రాస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ ఉపమానములో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే 20వ వచనంలో మనం చూస్తాం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, వాడు తిరిగి వస్తున్నాడు, వానిని చూచి కనికరపడి అనే మాట మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, మనం యెషయా గ్రంథంలో చదివిన మాట కూడా అంతే. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. జాలి, కనికరము, దయ, కరుణ, కృప, ప్రత్యేకంగా కృప అనేటువంటి పదము
హెబ్రీ భాషలో నేను చాలాసార్లు దీన్ని చెప్పాను, తల్లి గర్భము అని అర్థాన్ని ఇచ్చేటువంటి హెబ్రీ పదంలో నుంచి వస్తుంది. ఒక హెబ్రీయునికి ఆ భాషలో తల్లి గర్భము అన్న కృప అన్న ఒకటే. ఎందుకో మనకు తెలుసు. తల్లి అంటది, నవమాసాలు నేను మోసి నేను పెంచానురా, నా కడుపులో పెట్టుకొని పెంచుకున్నానురా, చనిపోతే బిడ్డ కడుపు కోత అంటూ ఉంటారు. అది తల్లి ప్రేమ. అలాంటి ప్రేమతో, త్యాగపూరితమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మనం తిరిగి వస్తే ఆయన తోసేస్తాడా? ఆయన వచ్చేవారిని ఎప్పుడు కూడా తోసేయడు. నీవెంత ఘోర పాపివైనా నిన్ను క్షమించి నిన్ను ఆయన దరి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న సంగతి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు తిరిగి వస్తూ ఉండగా ఆయన ఏం చేశాడు? పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కంపు కొడుతున్నా సరే, భయంకరమైనటువంటి రోత స్థితిలో, మరి ఎన్ని రోజులైందో స్నానం చేసి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు అంటే, ఉండడానికే స్థలం లేదు, తినడానికి తిండి లేదు, సుదూర ప్రయాణము. మరి ఎలా ఉండుంటాడు కుమారుడు? గెడ్డాలు పెరిగిపోయి, జుత్తు పెరిగిపోయి, మొత్తం మాసిపోయినటువంటి, చిరిగిపోయినటువంటి బట్టలతో ఉండి, చెప్పులు కూడా లేనటువంటి స్థితిలో ఉంగరం అమ్మేసుకొని ఉంటాడు. భయంకరమైన స్థితిలో ఉంటే సహజంగా బయట వాళ్ళు అయితే ఏం చేస్తారు? అరే ముందు స్నానం చేసిరారా అంటారు. కానీ తండ్రి ఎంత ఎదురు చూస్తున్నాడంటే, దూరంగా ఉండగానే చూశాడంట. తన కళ్ళన్నీ కూడా కొడుకు ఎప్పుడు వస్తాడా అని రోడ్డు వైపే చూస్తున్నట్టుగా ఉంది కదా. దేవుడు కూడా అంతే. నీవు నేను ఎప్పుడు వస్తామా అని దేవుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. దూరముగా ఉండగానే పరుగెత్తుకొని వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు ఏదైతే రిహార్స్ చేసుకున్నాడు అవన్నీ చెప్తా ఉన్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నటకు యోగ్యుడను కానా నేను. ఆ మాటలన్నీ చెప్పగానే తండ్రి వాటికి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? వాడు మాటల్లో చెప్పాడు, క్రియల్లో కూడా చేశాడు. తండ్రి ఇంకేం మాట్లాడలేదు, క్రియల్లో చూపిస్తూ ఉన్నాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడిగించండి. ఏ స్థితినైతే కోల్పోయాడో ఆ స్థితిని మరలా పునరుద్ధరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం పశ్చాత్తాపడినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏంటయ్యా అంటే, దేవుడు మన జీవితాలను రెన్యూ చేస్తాడు, రెస్టోర్ చేస్తాడు, రిఫార్మ్ చేస్తాడు. మన జీవితాలు నూతన పరుస్తాడు, పునరుద్ధరిస్తాడు. పరిపూర్ణమైనటువంటి ఆ మార్పును మన స్థితిలో ఆయన కలుగు చేస్తాడు. పోగొట్టుకున్న ఆ స్థితిని, ఆ స్థాయిని పునరుద్ధరిస్తాడు. ప్రశస్త వస్త్రములు ధరింపజేశాడు, ఉంగరము ధరింపజేశాడు, చెప్పులు తొడిగించాడు. ప్రియులారా, తన కుమారునిగా మరలా ఆయన స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, గొప్ప వేడుక చేసుకున్నాడు. తన స్నేహితులందరిని పిలిపించి, సేవకులందరిని పిలిపించి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుమని, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రియులారా, మనం దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దేవునికి అంత ఉప్పొంగిపోయే సంతోషం దేవునికి కలుగుతుంది. మన జీవితాల్లో ఆయన వైపు తిరగాలని, మనం పశ్చాత్తాపపడాలని, మార్పు చెందాలని. ఒకవేళ అవిశ్వాసి అయితే, ప్రభు నమ్మని వ్యక్తి ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే, నీ జీవితంలో మారు మనసు కావాలని, ప్రభువు నమ్మి కూడా దేవునికి విరోధంగా తిరుగుతూ ఉంటే ప్రభు దగ్గరికి మరలా తిరిగి రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో మనం అటువంటి మార్పును కలిగి మనం జీవించే వారంగా మనం ఉండాలి. పశ్చాత్తాపము, మారు మనసు అంటే ఏదో కూర్చొని ఏడవటం వల్ల మనం హింసించుకోవడం అన్నట్టుగా కాదు. కానీ ఒక భక్తుడు అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, రిపెంటెన్స్ ఈజ్ నాట్ అబౌట్ బీటింగ్ అవర్ సెల్స్ అప్, ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ ఆనెస్ట్ విత్ గాడ్. దేవునితో మనము యథార్థంగా మాట్లాడతాం. అయ్యా, నేను ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో. ఒక యథార్థమైనటువంటి మాట దేవునితో మాట్లాడి మన జీవితాలను 180 డిగ్రీ మనం వెళ్తున్న మార్గాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగడమే. ప్రియులారి, ఈ యొక్క సమయమందు ప్రభు ఆయన అడుగుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని పరిశీలన చేసుకున్న ప్రియ బిడ్డ, నీవే మార్గంలో వెళ్తున్నావో చూసుకో. నాకు విరోధమైన కార్యం ఏదైనా ఉందేమో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ తలంపులను పరిశీలన చేసుకో. నా వైపు తిరుగు, నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ప్రియులారా, మనము పశ్చాత్తాపము, మనస్సు మార్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మన మనసు దేవునికి ఇష్టమైనదిగా ఉండనప్పుడు
దాన్ని మార్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ 40 దినాలు ధ్యానాలు చేస్తున్నటువంటి వారు ప్రత్యేకంగా ఈ దినమందు ప్రభు సన్నిధిలో ప్రభువును మనం ఆరాధన చేస్తూ ఉండగా మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాము. అవసరమైతే పశ్చాత్తాప పడవలసిన స్థితి ఉంటే మనము యథార్థంగా ప్రభు సన్నిధికి వచ్చి మన జీవితాలను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి మన పాపములను విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన మార్గంలో మనము నడుచుకుందాం. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నమాట మనం చూస్తాం. ప్రియులారా, ఈ కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. తండ్రి ఎంతో సంతోషంగా స్వీకరించాడు. నిన్ను నన్ను ఆయన స్వీకరించడానికి ఈ క్షణం ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానం చేశాం నాయన. ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ కలుగజేయండి. ఎవరైతే రక్షణ లేకుండా ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించకుండా తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్నారో, ఈ క్షణమందు ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారిని కనికరించండి, కృప చూపించండి, క్షమించండి, కడగండి, నీ బిడ్డలుగా చేసుకొని నిబంధన రక్తము ద్వారా నిబంధనలోనికి తీసుకొని రమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. నిబంధన జనులుగా బ్రతుకుతున్న మేము అనేక మార్లు నేను విడిచి తిరుగుతుంటాం నాయన. అటువంటి వారం ఎవరైనా ఉంటే ఈ సమయంలో మీ మాటలు వింటూ ఉండగా ప్రభా, మా యొక్క పాపపు స్థితిని విడిచి లేచి నీ వద్దకు వచ్చి ఇప్పుడే అయా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుకుంటూ ఉండగా ప్రభా నా తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఆ స్థితిలో ఉన్నా సరే ఒక నూతనమైన మార్పు వారి జీవితంలో కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, బహుగా ఆశీర్వదించండి, మీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకొనండి. మీ కృప, మీ దీవెన వారందరి పట్ల ఉంచండి. విద్యార్థులు చదువుకుంటున్నారు, పరీక్షలు రాస్తున్నారు, మీరు సహాయం చేయండి. వృద్ధులు, పెద్దలు, పిన్నలు, ప్రభువా యవనస్తులు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నా తండ్రి, ఎవరి అవసరతలో ఉన్నా అది ఆధ్యాత్మికమైందైనా, ఆర్థికమైందైనా, ప్రభువా మానసికమైందైనా ప్రతి అవసరత తీర్చి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలను దీవించమని యేసు దీవెనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.